హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. నేనైతే మంగళవారం రోజు అంటే వీక్లీ వన్స్ నేను ఎలాంటి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అది కూడా ఈజీ మెథడ్లో మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఎలా చేసుకుందాం అనేది చూసేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి, అంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగైతే ఉంటుందన్నమాట. అది మీరు నాకు ఇచ్చిన పెద్ద సపోర్ట్. సో ఈరోజైతే ఒక కొత్త ముగ్గండి బాబు, మొత్తానికి నేర్చేసుకున్నాను. ఈజీ మెథడ్. ఇంతకుముందు నేను ఒకసారి కాపీ కొట్టాను కానీ చూసాక అనిపించింది, అబ్బాయి ఇంత ఈజీగా ఉందా, దీన్ని నేను మర్చిపోయానా అని. అందుకే వెంటనే ఒకసారి అలా పింట్రెస్ట్లోకి వెళ్ళి చూశాను అనమాట. కొత్త ముగ్గులు నేర్చుకోవాలి అని అంటే బెస్ట్ పింట్రెస్ట్ యాప్లో చూసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో కూడా చాలామంది పెడుతున్నారులేండి. కానీ ముగ్గులు వేస్తే అది ఆనందమే వేరు అసలు నిజంగా. ఈరోజు నేను మంగళవారం అన్నాను కదా, ఆ రోజు నేను పొద్దున మా హస్బెండ్ లేరనమాట. సో పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా ఈజీగా ఉంది, బట్ ఎంత కలగా ఉందో ఇంటి ముందు, చాలా అంటే చాలా. ఈరోజుసారి ఏంటంటే కమ్మలను కూడా వేసుకున్నాను అటు ఇటు, బట్ ఇప్పుడు దొరుకుతున్నాయి మనకు బయట మార్కెట్లో సైడ్లకు వేసుకునే ముగ్గులు. అది కొనుక్కుందామని చూస్తున్నాను. ఈ బోనాల పండుగకి అట్లా ఎప్పుడైనా సికింద్రాబాద్కి అటు సైడ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా తెచ్చుకోవాలి. మా ఫ్రెండ్ కూడా చెప్పి పెట్టాను, నాకు అట్లాంటివి కావాలి సైడ్కి వేసుకోనికి అని. ఎందుకో ముగ్గు అంటే చాలా ఇష్టం అండి నిజంగా. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎంత ప్రశాంతత, మైండ్ రిలాక్స్, ఇంటి ముందు ఒక మంచి కళ అనేది వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాను కదా, ముగ్గు వేయడం అయితే అస్సలు మానను. బట్ నేను యాక్చువల్గా పసుపు కుంకుమ వాకిట్లో వేయడానికి పెద్దగా ఇష్టపడను. కానీ ఈ మధ్య ఒక్కసారి ట్రై చేద్దాము, మంగళవారం కదా, సో అంటే లక్ష్మి కదా, ముగ్గు అంటే కూడా లక్ష్మీయే కదా, ఒక్కసారి ట్రై చేద్దాము అని చెప్పేసి వేశానమాట. ఎంత నిజంగా నాకు అసలు మా హస్బెండ్ రాగానే ఏంటి రోజు ముగ్గు ఇంత బాగుంది అని అనేసారు. అది నేను రెగ్యులర్గా మంచి ముగ్గులు పెడతాను, అంటే ముగ్గు పెడతాను అని తెలిసి కానీ చూడగానే అట్లా అట్రాక్ట్ అయ్యాడు అనమాట. ఓ నిజం, అది మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా పిల్లలు అని ఎవ్వరు అసలు యాక్చువల్గా ముగ్గు వేస్తే ఏదో రకంగా ఎవరైనా తొక్కుతూనే ఉంటారు, బట్ ఎవ్వరు తొక్కలేదు నిజంగా. అందుకే ఆ పసుపు కుంకుమలలో ఉండే ఆ గొప్పతనం అదేమో అని అనిపించింది. అంటే లైక్ చూసే వాళ్ళకు కూడా దీన్ని మనము టచ్ చేయొద్దు, పిల్లలైనా సరే పక్క నుంచి వెళ్ళడము అట్లా చేశారు. ఇంకా మొత్తానికైతే ముగ్గు అయితే ఇలా వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే డోర్ మ్యాట్స్ అండి. యాక్చువల్గా డోర్ మ్యాట్స్ వీక్లీ వన్స్ కంపల్సరీ ఉతుక్కుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఆ కాళ్ళ మురికి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు, ఒక్కోసారి చెప్పులు వేసుకుంటారు, ఒక్కోసారి చెప్పులు వేసుకోరు పిల్లలు. చిన్నపిల్లలు కదా, ఊరికే కిందికి పైకి వస్తారు. డోర్ మ్యాట్స్ చూడగానే ఒక్కసారి పిచ్చి లేచిపోతుంది అనమాట. అంటే ఇంకా వీక్లీ వన్స్ పక్కా పిండేస్తాను. అందుకని చెప్పేసి ఫస్ట్ 2 తీసుకున్నాను కదా, ఒకటి వచ్చేసి మనము మసిబట్టలు ఉంటాయి కదా గ్యాస్ దగ్గర వాడుకునేటివి, వాటి కోసం ఒక బకెట్ సపరేటు, అండ్ ఈ డోర్ మ్యాట్స్ కోసం వెన్నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టాను. గీజర్ కూడా ఉందిలేండి, కానీ గీజర్ ఎందుకులే ఆన్ చేసుకోవడము, ఇంకా అది కరెంటు బొక్క, దీనికైనా గ్యాస్ మీద పెడితే తొందరగా హీట్ అవుతాయి కదా అన్నది నా వర్షన్ అంతే. అందులో కొంచెం అయితే సర్ఫ్ వేసుకున్నాను, అలాగే వెనిగర్ అయితే చాలా బాగా అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి నేను ఎంత సర్ఫ్ వేసుకుని ఏది వేసుకున్నా వెనిగర్ స్మెల్ మనకు రాకుండా చూస్తుంది, అండ్ మనకి మంచిగా జిడ్డు పోనీకి బాగా పనిచేస్తుంది కదా. అందుకని చెప్పేసి ఒక క్యాప్ వెనిగర్ ఒక 30 రూపీస్ పెట్టి కొనుక్కున్నారంటే వెనిగర్ ఇప్పుడు ఎక్కడైనా సరే ఊళ్ళల్లో కూడా దొరుకుతుంది మార్కెట్లో. వైట్ వెనిగర్ తెచ్చి పెట్టేసుకోండి. ఇంకా కొంచెం బట్టల సోడా అయితే వేసుకున్నాను, బికాజ్ ఎంతైనా కాళ్ళ కింది దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా. అసలు పిండిన తర్వాత చూడండి ఎంత మురికెళ్ళిందో వారంకి. ఇంకా మనం 15 రోజులకు తీస్తే చెప్పనక్కర్లేదు. ఇంకా అది మనం మిషన్లో వేస్తే ఇంకా అసలు నిజంగా ఎంత డర్టీ అయిపోతుందా మిషన్ అని అయితే అనిపించింది అనమాట. నేను అప్పుడప్పుడు మిషన్లో వేసేదాన్ని, బట్ అన్నిటికీ ఎందుకు బద్ధకంగా చేతోనే పిండుకుందాం అని అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇవి మనకి కంపల్సరీగా డస్ట్బిన్స్, అది కూడా వీక్లీ వన్స్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు, లైట్గా వెనిగరు, కొంచెం సర్ఫ్ అలా వేసుకొని అవి కూడా మనం వీక్లీ వన్స్ నీట్గా ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటే చాలా మంచిది.
లేదు అని అంటే కనీసం వారానికి ఒక్కసారి అంటే ఎప్పటికప్పుడు కడిగినా కూడా వారానికి ఒక్కసారి ఇట్లా డీప్ క్లీనింగ్ లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడు కూడా మనకి హైజీనిక్గా ఈ వర్షాకాలంలో ఏంటి అని అంటే ఎక్కడ ఏముంటుందో తెలియదు, పచ్చిగా ఉంటుంది కదా, సూర్యుడు అంటే ఎండ సరిగ్గా రాదు. అఫ్కోర్స్ ఇప్పుడు వస్తుంది లేండి, కానీ ఎంతైనా కొంచెం వర్షాకాలం అంటే ఎండ సరిగ్గా ఉండదు. కాబట్టి మనము ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు అంత మంచిది. అంటే పని చేసాం ఇంట్లో, ఎక్కువ ఆడవాళ్ళమే ఉంటాం కదా, ఇది చేసినప్పుడు ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అనేది మైండ్ కూడా మనకి ఈ పని చేయలేకపోతున్నాను అనే ఫీల్ అవ్వకుండా ఒక్క 5-10 నిమిషాలు ప్రతిదానికి కేటాయిస్తే అయిపోతుంది. బట్ అన్నీ ఒకే రోజు చేసుకోవాలని కూడా లేదండి. అందుకే నేను వీక్లీ రొటీన్ లాగా పెట్టుకుంటున్నాను. ఒకరోజు ఈ పని, ఒకరోజు బాత్రూమ్స్ కడుక్కోవాలి, ఇట్లా టు డూ లిస్ట్ లాగా పెట్టుకొని రెగ్యులర్ పని కంటే ఒక పని ఎక్కువగా చేసుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకని చెప్పేసి ఎప్పుడో ఒక రోజు కాకుండా మంగళవారం రోజు ఇవి కాళ్ళ కింది మ్యాట్లు అవి పిండడము ఇష్టం లేదు అనుకుంటే బుధవారం నాకేంటి అంటే ఎందుకో నాకు ఆ రోజు అది చూడగానే నాకు కొంచెం నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా మంగళవారం రోజే ఉతికేసుకున్నాను. లేదు అంటే బుధవారం పిండుకున్నా పర్వాలేదు. అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, మంగళవారం రోజు ఈ పనులు చేయొద్దు అని. బట్ నాకేంటి అని అంటే మంగళవారం కూడా లక్ష్మీ వారమే కాబట్టి అంటారు కదా, ఇంట్లో ఎంత నీట్గా ఉంటే అంత మంచిది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు అన్నీ క్లీన్ చేసుకుని అలా ముగ్గు పెట్టుకుంటే మస్తు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఇది మార్నింగే నేను క్లీన్ చేసుకున్నాను యాక్చువల్గా. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ అయిపోయింది. ఇక మళ్ళీ ఏంటంటే అన్నం అయితే వండాను, పిల్లలు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏంటి స్టవ్ అంతా మళ్ళీ ఇది పడే ఉంటుంది కదా. ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. అవి నానబెట్టుకున్న తర్వాత కొంతసేపు గ్యాప్లో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా అవి నానేలోపు నేనైతే తినేద్దాము అనేది అనుకున్నాను. బట్ ఈ దోశ అయితే ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా టేస్ట్కి టేస్ట్ ఉంది, టమ్మీ కూడా చాలా ఫిల్ అయినట్టుగా. అంటే ఎవరైనా డైట్లో ఉన్నవాళ్ళు కానీ, పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు, లేదు ఊరికే వైట్ దోశ మీద ఇప్పుడు పిల్లలు కూడా మనం ఏమైనా డిఫరెంట్ కలర్గా పెడితే వాళ్ళు తినట్లేదు. లైక్ ఇప్పుడు రాగులు వేస్తాము, లేదు అంటే ఇంకేమైనా వేసి మిల్లెట్స్ దోశ అని అట్లా ఇట్లా పెడదాం అనుకుంటున్నాము. మిల్లెట్స్ దోశ కూడా మిల్లెట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అందరూ కొనలేరు, అందరికీ అవైలబిలిటీ ఉండదు, దట్టు అందరికీ అరగదు. అంటే ప్రాసెస్ తెలియదు, ఎన్ని గంటలు నానబెట్టాలి ఏంటి ఇదంతా తెలియదు. బట్ ఉన్న దాంట్లో నేనేం చేశానంటే యాక్చువల్గా రేషియో నాకు ఫస్ట్ ఇది ట్రయల్ కోసం నేను ఆ రేషియో నేను ఎంతెంత తీసుకున్నాను అనేది ఓరల్గా చెప్తాను. ఎందుకంటే దోశ ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు కాబట్టి నేను అది షూట్ చేయలేదన్నమాట. నేను ఏం చేశానంటే ఒక 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యమే తీసుకున్నాను. దానికి 1/2 గ్లాస్కి 3/4 గ్లాసు రాగులు తీసుకున్నాను. ఒక 1/4 కప్ అని శనగలు. ఇది చాలా టేస్ట్ ఇచ్చింది దోశ నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే మినప్పప్పు, మనం గుండుపప్పు కాకుండా పొట్టుపప్పు కానీ, లేదు అంటే నా దగ్గర పొట్టుపప్పు లేకుంటే అందుకే పలకపప్పు తెచ్చుకున్నాను. మినుములు కంటే ఆ పప్పులు మనం మోస్ట్లీ కిరాణా షాప్లో దొరికితే మినపప్పు పొట్టుపప్పు దొరుకుతుంది, లేదు ఊర్లలో అది దొరకదు. కాకపోతే అందుకని ఏంటంటే పట్టించిన పలకపప్పు ఉంటుంది కదా, ఆ పలకపప్పు వాడుకోండి, బెస్ట్ థింగ్. మరీ మినుములు వాడేదానికంటే అది కొంచెం బెస్ట్ అనమాట. నేనైతే అట్లా వాడాను. ఈసారి డీమార్ట్లో కంపల్సరీగా పొట్టుపప్పు అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంకా ఎనీవే మొత్తానికైతే దోశ అయితే వేసాను, చూసారు కదా. ఇంకా దోశ పైన మరీ సాఫ్ట్గా ఉంటుంది అసలు టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. రాగులు అది వేసాను కానీ శనగపప్పు వేసాను కానీ డైరెక్ట్ శనగలతోటి నేను ఎప్పుడూ చేయలేదు. నేనేంటి అంటే కడిగేటప్పుడు కూడా శనగల పొట్టు పోవాలి అనేది నేను అస్సలు అనుకోలేదు. రాగులు మాత్రమే ఒక 2-3 సార్లు కడిగాను. ఎందుకంటే అందులో నుంచి మనం ఎంత కడిగినా కూడా నల్లగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట, రెడ్ కలర్లో. సో అది పోనీకి మాత్రం కడిగాను, 1-2 సార్లు కడిగాను. చాలా క్రిస్పీగా వచ్చింది దోశ మాత్రము. అటుకులు కానీ, లేదు అంటే అన్నం కానీ వేసుకోండి, మెంతులు కూడా వేసుకోండి కలర్ కోసము. ఇంకా నేనైతే మెంతులు వేయడం మర్చిపోయానండి. ఇన్ని వేసిన తర్వాత ఏదో ఒకటి మిస్ అవుతాం కదా, ఒక 4-5 రకాలు వేసామంటే మెంతులు అది మర్చిపోయాను యాక్చువల్గా నేను నానబెట్టేటప్పుడు. ఇంకా సరేలే అని చెప్పేసి వేసాను. బట్ క్రిస్పీగా బాగుంది. పిల్లలు ఫస్ట్ డే కొంచెం జంకారు. ఇదేంటంటే 2 days or 3 daysకి వచ్చిందనమాట. నాకైతే పిండి మంచిగా పొద్దున్న వరకు పులిసింది కూడా. నాకు అంత ఎర్లీ అవర్స్ ట్రైపాడ్ పెట్టుకొని పిల్లలకి చెయ్యాలి 7:30 వరకు అంటే టైం కుదరట్లేదు. కాకపోతే మంచిగా పిండి పులిసింది. మనకి సీజన్ నేను అసలు సోడా కూడా వాడను, సోడా చాలా అవాయిడ్ చేస్తాను. మనం పులియనీకి అని చెప్పేసి అసలు వాడను, కానీ మంచిగా పులిసింది. అండ్ దట్టు క్రిస్పీగా వచ్చింది దోశ కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా వచ్చింది. పిల్లలు ఫస్ట్ డే కొంచెం వద్దన్నారు, సెకండ్ డేకి కొంచెం ఏమంటారు
పర్వాలేదు అనుకున్నారు. ఇంకా నేను థర్డ్ డే వేయలేదనమాట. మార్నింగ్ స్కిప్ చేసేసాను. స్కిప్ చేసి బాయిల్డ్ ఎగ్ అది పెట్టాను. ఇది నేను మంగళవారం షూట్ చేశాను కదా, నిన్న బుధవారం రోజు వాళ్ళు స్కిప్ చేశాను, నేను ఇంకా పెట్టలేదు. 2 రోజులు తిన్నారు కదా అని చెప్పేసి పెట్టలేదు. నెక్స్ట్ నిన్న సాయంత్రంకి రాగానే ఇంకా అడిగేశారు నాకు దోశ కావాలి అని. తింటారో లేదో అనుకున్నాను కానీ తిన్నారు 2. మా పెద్ద పాపకైతే చాలా బాగా నచ్చిందంట. మెయిన్ పెద్ద పాపనే బాగా సతాయిస్తుంది ఇట్లాంటి వాటిల్లో. వైట్ దోశ కావాలి, నాకు వైట్ ఇడ్లీ కావాలి అని ఇట్లా అంటదనమాట. బట్ తనే నాకు బాగా నచ్చిందమ్మా దోశ టేస్ట్ అని చెప్పిందనమాట. సో ఇందులో సీక్రెట్ ఏంటి అంటే శనగపప్పు మనకి మంచి రుచినిస్తుంది కదా, అది అని అనుకున్నాను. బట్ పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో నేను యాక్చువల్గా ఫస్ట్ డే నేను రొటీన్గా రెగ్యులర్గా తింటాను, 4 తింటానండి. 4 తింటే నాకు సాయంత్రం వరకు ఆకలేదు, నిజంగా చెప్తున్నాను. బలవంతంగా 4ంటికో ఏమో తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, మొత్తానికి నైట్ వరకు తినకపోతే అన్నట్టుగా కొంచెం తిన్నాను అన్నాం కానీ అంత టమ్మీ ఫీల్గా ఉంది. సో మీరు కూడా ఎవరైనా డైట్లో ఉన్నవాళ్ళు మరీ ఇంకా మనం వైట్ అవాయిడ్ చేయాలి అనకుండా కొంచెంలో కొంచెం మెల్లిమెల్లిగా ఇలా మనము పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ దగ్గర చేయొచ్చు అనమాట. తర్వాత స్లోగా వాళ్ళే అలవాటు చేసుకుంటారు. నేనైతే ఈ వీడియోలో ఈ బెస్ట్ దోశ ఒకటైతే మీకు చెప్దాం అనుకున్నాను అనమాట. అన్నీ పొట్టువే తెచ్చుకోండి. అంటే మనం మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి కదా, రాగులని, సజ్జలని, అవి అని అన్నీ దొరుకుతున్నాయి, శనగలని అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అన్నీ ఒక ½ kg అట్లా ప్యాకెట్లో పెట్టుకున్నాం అనుకోండి. పిల్లలకి ఉడికించి పెట్టడానికైనా సరే, ఇలా దోశలలో వేయనికి, లేదు అంటే ఎప్పుడైనా సరే వడలు వేయనికి, మనకు బొబ్బేర్లైనా శనగలైనా ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఉలవలు కూడా చాలా యూజ్ అవుతాయి కదా. అంటే ఉలవకట్టు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో నేను కూడా ఇంట్లో అయితే అన్నీ పెట్టుకున్నాను, ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నాను అనమాట. పురుగు అయితే రాలేదండి, డిమార్ట్లో అప్పుడు తెచ్చాను కానీ పురుగు పట్టకుండా అయితే ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా ఇదైతే మధ్యాహ్నం ఆ టైంకి లంచ్ కూడా చేసేసాను. స్నానము వంట అంతా అయిపోయాక లంచ్ అయిపోగానే రెస్ట్ తీసుకోకుండా ఫస్ట్ పొద్దున్న నానబెట్టాను కదా, ఇవైతే ఉతికేద్దామని ఉతికేస్తున్నాను అనమాట. చూసారు కదా, అన్నీ ఉతికిన తర్వాత నీళ్ళు చూడండి ఎంత మురికయ్యాయో. వారంకి అంత మురికాయ అంటే ఇంకా మనం మిషన్లో వేస్తే మిషన్ పాడవకుండా ఉంటుందా చెప్పండి. ఇంకా మొత్తానికి అయితే ఇలా ఉతికేసుకొని ఎండిన తర్వాత చూసారుగా ఎంత తెల్లగా వచ్చాయి. అసలు నాకైతే నిజంగా అనిపించింది పావు గంట సేపు, ఒక 15 to 20 నిమిషాలు అంతే, అంటే 15 to 20 minutes పట్టింది టైం. కానీ మొత్తానికి అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. చూసారు కదా, ఇంకా ఇలా అయితే నేనైతే వీక్లో ఒకరోజు ఈ పనులకైతే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పిల్లలకైతే హెల్తీ ఫుడ్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. అలవాటు చేయాలనేది మెయిన్, అలవాటు చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టాటా.